Hello guys, welcome to Talkies Today channel. వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. మన బిగ్ బాస్ ఫేమ్ కళ్యాణ్ పడాల అలాగే తనుజాల గురించి కొన్ని క్రేజీ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ తో ఈ రోజు అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి గురించి వార్తలు ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాయి. అసలు ఈ జూలై నెలలో వీళ్ళిద్దరి నుంచి రాబోతున్న అప్డేట్స్ ఏంటి, కళ్యాణ్ ఫ్యాన్స్ కి దక్కబోతున్న ఆ గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి, అసలు కళ్యాణ్ తిరుపతి ఎందుకు వస్తున్నాడు, ఏ ఈవెంట్ కి అటెండ్ అవుతున్నాడు, అట్లాగే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అప్డేట్స్, ఫ్యాన్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, అలాగే కళ్యాణ్ తనుజ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్, మూవీ అప్డేట్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టడీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో అసలు విషయానికి అయితే వస్తే, ఇక మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే కళ్యాణ్ లైవ్ లో మీట్ అవ్వాలనుకునే చాలా మంది ఫ్యాన్స్ కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే రాబోతుంది. తిరుపతిలో ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియంలో జూలై 9 నుంచి 12 వరకు ఏపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో బ్లైండ్ పీపుల్ కోసం ఇన్సైడ్ ది క్రికెట్ 2026 అనే ఒక ఈవెంట్ జరుగుతుంది. సో ఈ ఈవెంట్ ముగింపు వేడుకల కోసం జూలై 12వ తారీఖున మన కళ్యాణ్ అక్కడికైతే వస్తున్నారు తిరుపతికి. సో తిరుపతి గొలవనిగుంట ఏరియా లేదా చుట్టుపక్కల ఉండే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సో జూలై 12న డేట్ అయితే మార్క్ చేసుకోండి. సో కళ్యాణ్ మీట్ అయ్యే ఛాన్స్ అయితే అసలు మిస్ అవ్వకండి. కళ్యాణ్ కి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, కళ్యాణ్తో సెల్ఫీ దిగాలన్నా, కళ్యాణ్ మీట్ అవ్వాలన్నా సో తిరుపతిలో ఉండే ఫ్యాన్స్ కి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఇంతకు ముందే ఫ్యాన్స్ కి కొంతమందికి అయితే గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. సో కళ్యాణ్ తనుజ రీసెంట్ గా ఇద్దరు వైజాగ్ వెళ్ళారు. అయితే ఇద్దరు కలిసి కాకుండా వేరు వేరు రోజుల్లో వెళ్ళారు. తనుజ ఒక సిల్క్ శారీ షోరూమ్ ఓపెనింగ్ అయితే వెళ్ళగా, కళ్యాణ్ ఏమో ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ ఈవెంట్ కి అయితే వైజాగ్ వచ్చాడు. సో దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వాళ్ళే సోషల్ మీడియాలో షేర్ చేశారు. సో వైజాగ్ లో వీళ్ళిద్దరిని ఎవరైనా మీట్ అయ్యి ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. సో నిజంగా ఫ్యాన్స్ కి గోల్డెన్ ఆపర్చునిటీ ఈ జూలై నెల అని ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇంతకు ముందు కంటే కళ్యాణ్ తనుజ ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉన్నారు. సో చాలా ఈవెంట్స్, ప్రమోషన్స్ అంటూ ఫ్యాన్స్ దగ్గరికి వెళ్తున్నారు. సో ఫ్యాన్స్ కి కూడా సెల్ఫీలు దిగడానికి గానీ, కలవడానికి గానీ, గిఫ్ట్స్ ఇవ్వడానికి గానీ, సో ఇంకేదన్నా కళ్యాణ్ తనుజ రిలేటెడ్ విషయాలు మాట్లాడడానికైనా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఈ జూలై నెల ఖచ్చితంగా వాళ్ళకి కల్పిస్తుంది. ఈ జూలై నెల ముఖ్యంగా కళ్యాణ్ ఫ్యాన్స్ గానీ, తనుజ ఫ్యాన్స్ గానీ, సో మ్యూచువల్ ఫ్యాన్స్ గానీ ఎవరికైనా సరే మంచి ఫీస్ట్ గా ఉండబోతుందని చెప్తాను. సో ఎందుకంటే ఈ జూలై నెలలోనే చాలా ఈవెంట్స్ జరిగినాయి. ముఖ్యంగా వైజాగ్ కి కళ్యాణ్ తనుజ ఇద్దరు వచ్చారు. కొంతమంది ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ గానీ, తనుజ గాని కలిశారు. సో అది కాకుండా తనుజ చాలా మంచి కార్యక్రమాలు ఈ జూలైలోనే చేసింది. కొంతమంది పిల్లల్ని హోటల్ కి తీసుకొచ్చి వాళ్ళకి అక్కడే ఫుడ్ పెట్టించి వాళ్ళతో టైం స్పెండ్ చేసింది తనుజ అయితే. సో కళ్యాణ్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ని ఈ జూలైలోనే మీట్ అయ్యాడు. ఇక మ్యూచువల్ ఫండ్స్ సంగతి చూసుకున్నట్టయితే మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సో 150 మందికి పైగా అన్నదానం చేయడం, సో వాళ్ళకి బట్టలు పంచడం, పుస్తకాలు పంచడం రీసెంట్ గా మనం ఇవన్నీ చూసాం. సో ఇవన్నీ కళ్యాణ్ తనుజ ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫాలో అవుతూనే ఉన్నారు. సో రీసెంట్ గా కళ్యాణ్ కూడా ఒక ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ని చూశాడు. సో కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఎడిట్స్ ని వాళ్ళు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. సో తనుజ అయితే లాంగ్ బ్యాక్ ఒక మ్యూచువల్ ఎడిట్ కి లైక్ చేసింది. కానీ సోషల్ మీడియాలో వీళ్ళ మీద జరుగుతున్న విపరీతమైన నెగిటివిటీకి ఆ లైక్ ని అయితే రిమూవ్ చేసేసింది. సో కానీ వీళ్ళైతే ఫాలో అవుతారు కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ ని. అట్లాగే వాళ్ళు చేస్తున్న ఎడిట్స్ ని కంపల్సరీగా ఫాలో అవుతారు. ఎందుకంటే వాళ్ళని ఇంత అభిమానిస్తున్న అభిమానుల్ని వాళ్ళైతే వదులుకోరు. సో ఇలాంటి అభిమానులను చూసి వాళ్ళు కూడా గర్వపడతారు. అట్లాగే అలాంటి వాళ్ళకి అభిమానులైనందుకు ఈ మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇక కళ్యాణ్ తనుజ మూవీ అప్డేట్స్ చూసుకున్నట్టయితే ముందుగా తనుజ సంగతి చూసుకుందాం. సో తనుజ పుట్టినరోజున ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కదా, అదే హతా అనే మూవీకి సంబంధించి. సో అదొక థ్రిల్లర్ సినిమా. ఇందులో తనుజ లీడ్ రోల్ లో నటిస్తుంది. సో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి తనుజ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా చేసింది, స్టేటస్ పెట్టింది. సో జూలై 15th తర్వాత నుంచి ఈ సినిమాకి సంబంధించి యాక్టివ్ గా ప్రమోషన్స్ అయితే మొదలవబోతున్నాయి. సో అతి త్వరలో ఈ సినిమా 70mm స్క్రీన్ మీద కూడా రిలీజ్ కాబోతుంది. సో తనుజ బిఫోర్ బిగ్ బాస్ కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది హీరోయిన్ గా. సో ఇప్పుడు మాత్రం చాలా స్పెషల్ గా ఉండబోతుంది. సో ఎందుకంటే చాలా మంది అభిమానుల్ని ఆఫ్టర్ బిగ్ బాస్ సంపాదించుకుంది కదా. సో వీళ్ళంతా తనుజాని ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ తర్వాత 70mm స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నారు. సో ఇది తనుజకి చాలా స్పెషల్ గా ఉండబోతుంది. సో ఎవరైతే హతా మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో హతా మూవీ మాత్రమే కాకుండా కూకు విద్యార్థుల షూటింగ్ తో కూడా తనుజ చాలా బిజీగా ఉంది. సో ఇంకా చాలా సినిమా స్టోరీస్ తనుజ దగ్గరికి రావడం అయితే జరిగింది. సో ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూస్ లో తనుజ చాలా క్లియర్ గా చెప్పింది, ఈసారి తనకి మనసుకు నచ్చిన క్యారెక్టర్స్, తను చేయాలనుకున్న కొన్ని డ్రీమ్ రోల్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే చూస్ చేసుకుని చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తానని చెప్పింది. సో కొన్ని లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అయితే తనుజ వినడం జరుగుతుంది. ఒక వెబ్ సిరీస్, ఇంకొక సినిమా కూడా లైనప్ లో ఉన్నాయి. సో వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోకి అయితే చేయబోతుంది. సో దానికి రిలేటెడ్ అప్డేట్స్ కూడా ఆఫ్టర్ జూలై రాబోతున్నాయి.
ఇక 'కళ్యాణ్' ఆల్బమ్ సాంగ్ అప్డేట్ చూసుకున్నట్టయితే, ఆ ఆల్బమ్ సాంగ్ పర్ఫెక్షన్‌గా రావడం కోసం కళ్యాణ్ అయితే చాలా కష్టపడుతున్నాడు. ఎంత టైం పట్టినా పర్వాలేదు. అది మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా రావాలి. పక్కా హిట్ అవ్వాలని ఫుల్ కాన్సంట్రేటెడ్‌గా చాలా అప్డేటెడ్‌గా ఉన్నాడు. సో, ఆ సాంగ్ కోసం తను ఎంత కష్టపడుతున్నాడంటే 'కుకు విద్యారత్నాలు' కూడా సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేసాడు. సో, ఆ సాంగ్ మీద అంత డెడికేషన్ చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈ సాంగ్ హిట్ అయిన తర్వాత తన కెరీర్ ఏదైతే ఉందో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సో, అది పర్ఫెక్ట్‌గా లాంచ్ అవుతుందని కళ్యాణ్ గట్టిగా నమ్ముతున్నాడు. ఈ ఆల్బమ్ సాంగ్ సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ కూడా ఉంది. సో, ఇదొక 5 మినిట్స్ సాంగ్ లాగా అయితే ఉండదు. ఇదొక స్టోరీ మినీ షార్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది. సో, ఇది 30-40 నిమిషాల వరకు ఒక స్టోరీ లెవెల్‌లో ఉంటుంది. ఇందుట్లో 3 క్యారెక్టర్స్ హైలైట్ అవ్వబోతున్నాయి. ఒక మదర్ క్యారెక్టర్, ఒక హీరోయిన్ క్యారెక్టర్, ఒక హీరో క్యారెక్టర్. సో, ఇందిట్లో ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది. ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఒక లవ్ ఫెయిల్యూర్‌కి సంబంధించిన ఎండింగ్ ఉంటుంది. సో, ఇలాగా ఈ సాంగ్‌నైతే కొరియోగ్రఫీ చేయబోతున్నారు. సో, చాలా పర్ఫెక్ట్‌గా ఇది ఒక మినీ మూవీ లాగా ఉండేలాగా అయితే డిజైన్ చేశారు. సో, చాలామంది ఇప్పటికి ఇదొక సాంగ్ మాత్రమే అనుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా అలా మాత్రం ఉండదు. ఇది ఫ్యాన్స్‌ని మాత్రమే కాకుండా చాలా మంది న్యూట్రల్ అభిమానులు కూడా సాటిస్ఫై చేసేంత రేంజ్‌లో ఈ ఔట్‌పుట్ అయితే రాబోతుంది ఈ సాంగ్‌కి సంబంధించి. ఈ ఆల్బమ్ సాంగ్ ట్రైలర్ అయితే అఫీషియల్‌గా యూట్యూబ్‌లోకి అతి త్వరలో లాంచ్ కాబోతుంది. ఒక టాలీవుడ్‌లో ఒక పెద్ద డైరెక్టర్ చేత ఇది లాంచ్ చేయించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు కళ్యాణ్. ఒక్కసారి ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మెయిన్ సాంగ్ ప్రమోషన్స్ కోసం ఛానెల్స్‌కైతే వస్తాడు. సో, మళ్ళీ 'కుకు విద్యారత్నాలు' కనిపించే అవకాశం ఉంది. సో, మిగతా స్టార్ మాలో ఉండే ఇంకా కొన్ని షోస్‌కైతే వస్తాడు. చాలా అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ అయితే చేయబోతున్నాడు. సో, వన్స్ ఈ సాంగ్ హిట్ అయిన తర్వాత ఒక టాలీవుడ్‌లో ఉండే ఒక పెద్ద డైరెక్టర్ చేత ఒక హీరోగా అయితే లాంచ్ అవ్వడానికి చాలా సన్నాహాలు జరుగుతున్నాయి. సో, వన్స్ తన కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత ఆచితూచి అడుగులు వేస్తూ టాలీవుడ్‌లో ఒక వన్ ఆఫ్ ద హీరోగా సెటిల్ అవ్వబోతున్నాడు. సో, తన దగ్గర టాలెంట్ ఉంది. అట్లాగే తన కెరీర్ మీద చాలా డెడికేషన్ పెడుతున్నాడు. సో, అప్‌కమింగ్ తెలుగు హీరోగా తనైతే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సో, ఇది గైస్ చూసారు కదా! కళ్యాణ్ అలాగే తనుజాల గురించి లేటెస్ట్ అప్డేట్స్. వాళ్ళిద్దరూ ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటారు. మరి తిరుపతి ఈవెంట్‌కి ఎంతమంది ఎళ్తున్నారు? సో, తిరుపతి ఈవెంట్‌లో ఎవరైనా కలిస్తే ఫ్యాన్స్ ఎవరైనా కళ్యాణ్‌ని కలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే కళ్యాణ్ గాని, తనుజ గాని కొత్త ప్రాజెక్ట్స్ కోసం మీలో ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్‌లో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. సో, నా తరపున మీ అందరికి ఒక రిక్వెస్ట్. సో, మీరు నా వీడియోలు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కళ్యాణ్, తనుజ అప్డేట్స్ అన్ని రెగ్యులర్‌గా ఇస్తూ ఉంటాను. అట్లాగే హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో, చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, అలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్, తనుజ, కేటీ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.